सत्त्वानि देव सवितर दुरितानि परासुवा यद्भद्रं तन्न आसुवा त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्याद्रविणं त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव। हे परमपित परमात्मा, लोकरक्षक, सच्चिदानंद स्वरूप, जगदुत्पादक देव, नीवे ना तल्लिवी తండ్రివి, గురువు, దైవము, విద్యా ధనము, రక్షకుడవు, పోషకుడవని తెలుసుకున్నాను ప్రభు. సమస్త దోషములను దూరం చేసి కళ్యాణకరమైన శుభకరమైనటువంటి పదార్థములను, అట్టి జ్ఞానమును అందరికీ ప్రసాదించుము తండ్రి. నీకు నమస్కారములు, నీకు అనేక అనంతకోటి నమస్కారములు ప్రభు. సాధకులారా, క్రియాత్మక యోగంలో మనము ముందెళ్తున్నాం. ఈశ్వర స్వరూపములో 17వ సత్సంగం మనకు కొనసాగుతుంది. మనము ఈశ్వరుని పొందాలి, భగవంతుని పొందాలి. మన జీవితంలో భగవంతుడు ఒక ప్రధానమైన స్థానం. అట్టి స్థానాన్ని అతనికే ఇవ్వాలి. ఎందుకంటే భగవంతుడు లేని జీవితము విలువలేనిది. ఏ వ్యక్తి జీవితంలో భగవంతుడు ఉండదో దానికి ఏ విలువ ఉండదు. కానీ ఏ వ్యక్తి జీవితంలో భగవంతుడు ఉంటాడో ఆ జీవితం అత్యంత విలువైన జీవితం అవుతుంది. మన జీవితంలో భగవంతునికి శాశ్వత స్థానం కల్పించడమే అసలైన భక్తి. అతడే అసలైన భక్తుడు. అతడే అసలైన భక్తుడు. మరి మన జీవితంలో భగవంతుని స్థానం కల్పించి ఆ పరమాత్మ ద్వారా అన్నీ పొందాలి, అతని రక్షణలో ఉండాలి అంటే భగవంతుని అర్థం చేసుకోవడమే మొట్టమొదటి కార్యం. అందుకే మనము ఈశ్వర స్వరూపంలో భగవంతుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ తర్వాత ఆ పరమాత్మను విశ్వసించుట, ఈ ప్రయత్నంలో మనమున్నాం. ఇప్పుడు ఒక వేద మంత్రం ద్వారా పరమాత్మ ఏమని బోధిస్తున్నాడో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత పరమాత్మ యొక్క విశేషమైన కొన్ని నామాల ద్వారా పరమాత్మను తెలుసుకొనుట, ఆ పిదప ఒక చివరిలో ధ్యానం చేయుట, ఇది మనం చేద్దాం. ఇక ఇప్పుడు పరమాత్మ బోధించినటువంటి విషయాన్ని మనము చూస్తాం. వేద మంత్రాల ద్వారా భగవంతుడు మనకు అన్ని బోధించినట్టే సాక్షాత్ ఉపదేశం కూడా ఇచ్చాడు. ఒక మంత్రం ద్వారా భగవంతుడు మనకి ఏమి ఉపదేశం ఇస్తుండో ఈరోజు తెలుసుకుందాం.
ఈ మంత్రము ఋగ్వేద మంత్రం. ఋగ్వేదంలోని 10వ అధ్యాయంలోని 49వ మండలంలోని మొదటి మంత్రం. ఈ మంత్రం ఈ విధంగా ఉంది, చదువుతాను. అహం దాగృణతే పూర్వ్యం వస్వహం బ్రహ్మకృణవం మహ్యం వరదనం అహం భువం యజమానస్య చోదితా అయజ్వనః సాక్షి విశ్వస్మిన్ భరే. అహం దాగృణతే పూర్వ్యం వస్వహం బ్రహ్మకృణవం మహ్యం వర్ధనం అహం భువం యజమానస్య చోదితా అయజ్వనః సాక్షి విశ్వస్మిన్ భరే. ఈ ఋగ్వేద మంత్రంలో భగవంతుడు మనకేం బోధిస్తున్నాడో ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. ఓ మానవులారా, సత్య భాషణ రూపస్థుతిని చేయు మనుషునకు నేను సనాతన విజ్ఞానాది ధనమును ఇత్తును. నేను వేదమును ప్రకాశింపచేయువాడను. ఆ వేదం నన్ను యథార్థముగా బోధించును. దాని మూలంన అందరి జ్ఞానమును నేను పెంపు చేయుదును. నేను సత్పురుషులకు ప్రేరకుడను, ఫలదాతను, విశ్వమున గల సర్వ కార్యములను నిర్వహించువాడని నేనే, ధారణ చేయువాడని నేనే. కావున మీరు నన్ను వదిలి నా స్థానమున మరి ఒకరిని పూజింపకుడు, విశ్వసింపకుడు, గుర్తింపకుడు. ఈ మంత్రం ద్వారా పరమాత్మ మనకు ఇది బోధిస్తున్నాడు. నన్ను వదిలి మరొకరిని పూజింపకుడు అని స్పష్టంగా పరమాత్మ బోధిస్తున్నాడు. నన్ను వదిలి నా స్థానంలో మరొకరిని పూజింపకండి, మరొకరిని విశ్వసింపకండి, మరొకరిని గుర్తింపకండి. పూజించుట, విశ్వసించుట, గుర్తించుట భక్తిలోని అంశాలు. నేను ఇంతకుముందే చెప్పాను, అనేకసార్లు చెప్పాను. మనం ఆ పరమాత్మను తెలుసుకోవాలి అంటే గుర్తించాలి. ఆ పరంపిత పరమాత్మ ఎలా ఉంటాడు అని తెలుసుకోవడమే అతన్ని గుర్తించడం. అందుకే ఈశ్వర స్వరూపంలో 17 సత్సంగాలు పూర్తి చేశాను నేను. మొట్టమొదల పరమాత్మను గుర్తించాలి, ఆ తర్వాత విశ్వసించుడు అనుచంగా చెప్తున్నాడు. విశ్వసించాలి, పరమాత్మను గుర్తించాలి, విశ్వసించాలి, ఆ తర్వాత అతన్ని పూజించాలి. ఇది భక్తుని యొక్క ప్రథమ కర్తవ్యం. ఆ పరమాత్మ గురించి తెలుసుకుని అతన్ని గుర్తించుట. ఆహా, పరమాత్మ అంతట వ్యాపించి ఉంటాడు, నా హృదయంలో వ్యాపించి ఉన్నాడు, సదా నా హృదయంలో ఉంటాడు అని ఈ విధంగా గుర్తించుట, తెలుసుకొని గుర్తించుట. తర్వాత అతని పట్ల ఎడతెగని విశ్వాసం, ఆ పరమాత్మ పట్ల ఎడతెగని విశ్వాసం కలిగి ఉండుట. అయితే పరమాత్మ ఏమంటున్నాడంటే, నన్ను వదిలి నా స్థానంలో మరొకరిని విశ్వసించకండి అంటున్నాడు, పూజించకండి అని కూడా అంటున్నాడు. అంటే ఆ పరమాత్మను మాత్రమే విశ్వసించాలి, అతన్ని మాత్రమే పూజించాలి. ఎందుకంటే మన సమస్త సంబంధాలు అతనితో మాత్రమే ఉన్నాయి, వేరే వాళ్ళతో లేవు. ఏ రకంగా చూడండి, ఏమంటున్నాడు? ఓ మానవులారా, పరమాత్మ చెప్తున్నాడు, సత్య భాషణ రూపస్థుతిని చేయు మనుషునకు నేను సనాతన విజ్ఞానాది ధనమును ఇత్తును. పరమాత్మ స్వయంగా ధనాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. ఎందుకంటే సాధకులారా, మన చుట్టూన ప్రపంచంలో ఉన్న ధనమంతా ఆ పరమాత్మ సృష్టించిందే. బంగారు గనులు ఆ పరమాత్మ సృష్టించారు, వెండి గనులు పరమాత్మ, రాగి గనులు పరమాత్మ, నదుల్లో సముద్రాల్లో అనేక వజ్రాలు
పరమాత్మ సృష్టించాలి. మనులు మాణిక్యాలు పరమాత్మ సృష్టించింది. అంతులేని సంపదనంతా పరమాత్మ సృష్టించాడు. ఏమంటున్నా అంటే నేను మీకు ధనాన్ని ఇస్తాను. కేవలం భౌతిక ధనమే కాదు, విజ్ఞానాన్ని కూడా ఇస్తా అంటున్నాడు. విజ్ఞానం అంటే సమస్త పదార్థాల జ్ఞానము, ఆ తర్వాత ఆత్మనైన నేను ఏమిటి అనే జ్ఞానము, ఆ భగవంతుడు ఎవరనే జ్ఞానం, ఇవన్నీ సమస్తము భగవంతుడే ఇస్తాడట. మనం చేయాల్సింది అతన్ని విశ్వసించుట, అతన్ని తెలుసుకొని విశ్వసించుట. ఆ పరమాత్మను తెలుసుకొని విశ్వసిస్తే ఆ పరమాత్మ సమస్తం ఇస్తున్నాడు. ఇంకేం కావాలి మనకు? అందుకే అతన్ని తప్ప ఇతరులను విశ్వసించకండి అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నేను వేదమును ప్రకాశింపచేయువాడను. వేదమనగా జ్ఞానము. ఈ సమస్త ప్రపంచ జ్ఞానము, మన జ్ఞానము, పరమాత్మ జ్ఞానం, ఈశ్వర వ్యవస్థ జ్ఞానం. ఇట్టి జ్ఞానాన్ని పరమాత్మ సృష్టి ప్రారంభంలో 4 ఋషుల ద్వారా ప్రకాశింపచేశాడు, అంటే తెలియచేశాడు. ఇంకేమంటున్నాడు? ఆ వేదం నన్ను యథార్థముగా బోధించును. చూసారా ఓ మానవులారా, నేను చెప్పిన వేదము నా గురించి తెలియజేస్తుంది. అందుకే వేదం ద్వారా మీరు తెలుసుకోండి. మీకు వేదం చదివే ఆ స్థాయి లేకపోతే నా గురించి తెలిసినటువంటి గురువులు ఉన్నారు, ఆ గురువులు బోధిస్తారు. ఆ గురువుల బోధ ద్వారా మీరు తెలుసుకోండి అని పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి వేదము నేనేమిటి, నేను ఎలా ఉంటాను, నేను మీకు ఏమిస్తాను, మీకు నాకున్న సంబంధం ఏమిటి, ఈ సమస్తము నా గురించి తెలియజేస్తుంది. అందుకే వేద జ్ఞానాన్ని గురువుల ద్వారా వినండి, నిరంతరం విని దాన్ని విశ్వసించండి. ఇంకేమన్నాడు? దాని మూలంలో అందరి జ్ఞానమును పెంపు చేయుదును. ఓ మానవులారా, వేదం ద్వారా మీ అందరి జ్ఞానాన్ని నేనే పెంపొందిస్తున్నా అని చెప్తున్నాడు. మీ అందరి జ్ఞానాన్ని వేదం ద్వారా నేనే పెంపొందిస్తున్నా. చూశారా, మనం పరమాత్మతో సంబంధంలో ఉంటే అతడు మన జ్ఞానాన్ని కూడా పెంపొందిస్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, నేను సత్పురుషులకు ప్రేరకుడను. పరమాత్మ గొప్ప ప్రేరకుడు, ఎప్పుడు ప్రేరేపిస్తాడు. ఎవరికి? దుష్టులకు ప్రేరణ ఇవ్వడు. సత్పురుషులు, తనను విశ్వసించి నడుస్తున్నటువంటి భక్తులు, ఉత్తమ భక్తులందరికీ అతడు ప్రేరణనిస్తాడు. సత్పురుషులకు ప్రేరణనిస్తాడు. తన నిజమైన భక్తులకు కూడా లోపల నుంచి ప్రేరణిస్తాడు. జీవించే ప్రేరణ, పనిచేసే ప్రేరణ, అన్ని రకాల ప్రేరణ అతడిస్తూ ఉంటుంటాడు. నేను ఫలదాతను. కర్మఫలదాత పరమాత్మయే. మనం కర్మలు చేస్తాం, చాలా చాలా కర్మలు చేస్తాం, కానీ ఆ కర్మలకు ఫలము మనం రాసుకోవటానికి వీల్లేదు. మనం అనుకున్నట్టు రాదు. ఈశ్వర వ్యవస్థ ప్రకారము ఆ కర్మలకు ఫలితాన్ని పరమాత్మనే ఇస్తాడు. ఈ విశ్వంలో గల సర్వ కార్యములను నిర్మించువాడను నేనే అని చెప్తున్నాడు. ఈ విశ్వం, ఈ ప్రపంచంలో ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి, ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు మన అతడు నిరంతరము కదులుతున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు, దినం పూర్తవుతుంది, రాత్రి ప్రారంభమవుతుంది, వర్షాలు వస్తున్నాయి. ఇలా మనం కార్బన్ డై వదిలిస్తున్నాం, వాటిని చెట్లు తీసుకుంటున్నాయి, చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తుంది. మన చుట్టూ ఇలాంటి కార్యాలు అనేకం జరుగుతున్నాయి. ఎవరు చేయిస్తున్నారు? ఆ పరమాత్మని ఇవన్నీ చేయిస్తున్నారు. ఎవరి కోసం? ఆయన సంతానమైన మన కోసం. మనం అతని సంతానం కాబట్టి మన కోసం ఆక్సిజన్ పెట్టి ఈ పెద్ద ఒక వాయుమండలాన్ని పెట్టాడు. మనకు నీరు కావాలి కాబట్టి పెద్ద సముద్రాలను ఏర్పాటు చేశాడు. ఆహారం కావాలి కాబట్టి భోజనం కోసం చెట్లను పెట్టాడు. సమస్తము పరమాత్మ వల్ల నడుస్తుందని తెలుసుకోమంటున్నాడు.
అవన్నీ నేనే మీకోసం చేస్తున్నా అని చెప్తున్నాడు. ధారణ చేయువాడను నేనే. ఇవన్నీ తమ తమ స్థానంలో పనిచేసే విధంగా ధారణ కూడా నేనే చేస్తున్నాను. చూశారా, సూర్యుడు ఎప్పుడు గతులు మారడు. సూర్యుడు ఎన్నడూ ఆలస్యంగా రాడు, ఆలస్యంగా పోడు. ఏ మార్గంలో వెళ్ళాలనో అటే వెళ్తాడు. రాత్రింబవళ్ళు ఒక్కరోజు కూడా తప్పవు, వరుసగా జరుగుతాయి. ఎందువల్లంటే పరమాత్మ ఇవన్నీ ధారణ చేశాడు. కావున మీరు నన్ను వదిలి నా స్థానంలో మరొకరిని పూజింపకండి, విశ్వసింపకండి. మనం పరమాత్మను వదిలి ఇంకా ఇతరులను విశ్వసించినామనుకోండి, వాళ్ళ నుంచి మనకి ఏమీ రాదు కదా, లాభమే లేదు. కాబట్టి మనం విశ్వసించాల్సింది అట్టి పరమాత్మను మాత్రమే. అట్టి పరమాత్మను విశ్వసించడం ద్వారా మాత్రమే మనకు పరమాత్మ నుంచి పొందవలసిన మొత్తం పొందుతాము. ఈ రకంగా సాధకులారా, ఈ మంత్రంలో పరమాత్మ ఈ రకంగా బోధించాడు. అహం దాగృణతే పూర్వ్యం వహ్వహం బ్రహ్మ కృణవం మహ్యం వర్ధనం అహం భువం యజమానస్య చోదితా అయజ్వనః సాక్షి విశ్వస్మిన్ భరే అని ఈ శ్లోకం ద్వారా, ఈ మంత్రం ఋగ్వేద మంత్రం ద్వారా పరమాత్మ మనకు ఈ రకంగా బోధించాడు. పరమాత్మ బోధను అనుసరించి నడవడమే అతని పట్ల నిజమైన భక్తి, అతని పట్ల నిజమైన పూజ. పరమాత్మను మనం పూజించాలి. ఎలా పూజించాలి? పుష్పం పెట్టా, పత్రం పెట్టా, దీపం పెట్టా, ఎలా పూజించాలి? పరమాత్మ ఆదేశాన్ని ఆచరించడం ద్వారా. అదే పూజ. ఆచారో పరమో ధర్మమ. ఆచారాన్ని మించిన ధర్మము, భక్తి మరొకటి లేదు. ఆ పరమాత్మ వేదం ద్వారా ఏది బోధిస్తున్నాడో ఆ రకంగా ఆచరించడం ద్వారా పరమాత్మ యొక్క నిజమైన పూజ మనం చేస్తాం. కాబట్టి సాధకులారా, పరమాత్మను విశ్వసించండి, పరమాత్మను విశ్వసించండి, పరమాత్మను విశ్వసించండి. అదొక్కటే మార్గం. పరమాత్మను విశ్వసించుట ఒకటే మార్గం. ఆ తర్వాత పరమాత్మ బోధించినట్టుగా ఆచరించండి. పరమాత్మ బోధించినట్టుగా ఆచరించండి. ఇదే మనం చేయాల్సింది. పరమాత్మను విశ్వసించుట భక్తిలో ఒక భాగమైతే, పరమాత్మ ఏదైతే మంత్రాల ద్వారా బోధించాడో దాన్ని ఆచరించుట పరమాత్మ యొక్క పూజ. ఆ పరమాత్మ యొక్క పూజ అది. ఈ రకంగా మనము పరమాత్మను పూజించాలి. మీరందరూ ఈ విషయాన్ని తెలుసుకొని అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇక పరమాత్మ యొక్క ముఖ్యమైన కొన్ని పేర్ల ద్వారా పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ యొక్క 108 పేర్లతో ఈశ్వర నామావళి అనే పుస్తకాన్ని రాశానని చెప్పాను మీకు. మనకు మహర్షి దయానందుడు సత్యార్థ ప్రకాశంలోని మొదటి సముల్లాసంలోనే 108 నామాలు ఇచ్చాడు. ఆ నామాలన్నింటినీ చక్కగా వరుసగా ఏర్పాటు చేసి ఈ పుస్తకం రాయడం జరిగింది. కాబట్టి దాన్ని ఇప్పుడు మనము ప్రారంభించాము చాలా రోజుల క్రితమే. ఇప్పుడు వరుసగా ప్రతిరోజు కొన్ని నామాలు చెప్తూ పోతున్నాం. ఇంతవరకు 73 ఆ పరమాత్మ నామాలు పూర్తి చేశాం. 73 నామాలు. 108 నామాల్లో 73 పూర్తి చేశాం జ్ఞానదాత వరకు. మిగతా నామాలు ఈరోజు కొన్ని చెప్పుకుందాం మనం. ఆ పరమాత్మ యొక్క నామం ఈరోజు మనం చెప్పుకునేది శక్తిదాత. శక్తిదాత. నేను చాలాసార్లు చెప్పాను, భగవంతుడన్నా, దేవుడన్నా, పరమాత్మ అన్నా ఒక్కడే, వేరే వేరే కాదు. అలాగే భగవంతుడన్నా, ఈశ్వరుడన్నా, పరబ్రహ్మమన్నా అతడే, వేరే వాళ్ళు కారు. పరమేశ్వరుడన్నా అతడే.
ఇవన్నీ పేర్లు ఒక అతనియే. పరమాత్మ శక్తిదాత అనగా శక్తిని ఇచ్చువాడు. ఏ రకంగా? శక్తి స్వరూపు అయిన పరమాత్మ తనను శ్రద్ధగా ప్రార్థించు వారికి శక్తిని ప్రసాదించువాడు కావున పరమాత్మ శక్తిదాత. పరమాత్మ శక్తిని ప్రసాదిస్తుంటాడు, అంటే ఇస్తుంటాడు. ఏ రకంగా అయితే ఈ భూమి సారవంతమైన భూమి చెట్లన్నిటికీ తన నుండి నీరు ఇస్తుంది, అనేక ఖనిజ లవణాలను ఇస్తుంది. అవి ఇవ్వడం ద్వారా ఆ చెట్లు జీవించేటట్టు చేస్తుంది. ఎందుకంటే అవన్నీ ఈ భూమి యందు ఉంటాయి. భూమి యొక్క పొరల్లో సమస్త ఖనిజ లవణాలు, సాల్ట్స్ అంటాం కదా, ఈ ఖనిజ లవణాలన్నీ భూమి పొరల్లో ఉంటాయి. భూమి పొరల్లో నీరు కూడా ఉంటాయి. ఆ భూమి తన మీద ఉన్న సమస్త చెట్లకు అది ఇస్తూనే ఉంటుంది. ఆ రకంగా చెట్లు జీవిస్తాయి. అలాగే సాధకులారా, పరమాత్మ యందు సమస్తము ఉంది, సమస్తము ఉంది, సమస్తము ఉంది. అన్నీ ఉన్నాయి పరమాత్మ యందు. ఆ పరమాత్మ మన యందు ఉన్నాడు లోపల. మనకు అతడు అన్నీ ఇస్తుంటాడు. అతన్ని యందు విశ్వసించే భక్తులు మాత్రమే వాటిని పొందగలుగుతారు, ఇతరులు పొందలేరు. ఎందుకంటే వారి విశ్వాసమే వాటిని పొందేట్టు చేస్తుంది. అతన్ని విశ్వసించకపోవడం వల్ల అనేకం వాళ్ళు దూరం అవుతారు. మరి శక్తి ఎలా ఇస్తాడు పరమాత్మ? పరమాత్మ స్వయంగా శక్తి స్వరూపుడు. పరమాత్మ స్వయంగా శక్తి స్వరూపుడు. ఎంత శక్తి? అనంత శక్తి స్వరూపుడు. పరమాత్మ అనంత శక్తి స్వరూపుడు. అనగా పరమాత్మ యందు ఉన్న శక్తి ఇంత అని చెప్పటానికి వీలేదు. అనంతమైన శక్తి. ఎందుకంటే అతడు అనంతుడు, అతని యందు శక్తి కూడా అనంతంగా ఉంది. మరి దానికి ప్రమాణం ఏంటి? పరమాత్మ స్వయంగా తన శక్తి ద్వారా సూర్యుడిని నిర్మాణం చేశాడు. ఎవరైనా సూర్యుడిని నిర్మాణం చేయగలుగుతారా? మనకెవరైనా సూర్యుడిని నిర్మాణం చేసే శక్తి ఉందా? ఒక సూర్యుడిని నిర్మాణం చేయాలంటే ఎంత శక్తి కావాలి? అంత శక్తి పరమాత్మలో ఉంది. పరమాత్మ స్వయంగా ఈ భూమిని, ఆ చంద్రుణ్ణి, సమస్త నక్షత్రాలను సృష్టించాడు. అది అతని యొక్క శక్తి ఎంత ఉంటుందో తెలియజేస్తుంది. అంతేకాదు, ఇవన్నిటినీ తన యందు ధారణ చేశాడు. అంటే అవన్నీ అంతరిక్షంలో నిలిచేటట్టుగా తన శక్తి ద్వారా నిలుపుతున్నాడు. అది అతని యొక్క శక్తి, అంత గొప్ప శక్తి. ఆ రకంగా పరమాత్మ అంతటి శక్తి అనగా ఈ విశ్వంలోని సమస్త ప్రపంచంలోని సమస్త గొప్ప పదార్థాలను సృష్టించేంత శక్తి ఉంది. ఈ గొప్ప పదార్థాలను నిలిపి ఉంచేంత శక్తి కూడా ఉంది. అంతేకాదు సాధకులారా, ఆయన సంతానం మనం కోట్ల జీవులం. మనందరినీ పరిపాలించే శక్తి కూడా అతనిలో ఉంది. ఇంత పెద్ద విశ్వాన్ని పరిపాలించడం చిన్న మాట కాదు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించడం, ఒక దేశాన్ని పరిపాలించడమే ఎంతో శ్రమతో కూడింది. సమస్త ప్రపంచాన్ని ఒకటే పరిపాలిస్తాడు ఆ పరమాత్మ. ఎంత శక్తి ఉండవచ్చు? సమస్త ప్రపంచంలోని దేశాలు, రాజ్యాలు, కేవలం భూమే కాదు, ఇంకా అనేకం భూమి లాంటి గ్రహాలు ఉన్నాయి. వీటన్నింటి పరిపాలించే శక్తి అతనికి ఉంది. ఈ విధంగా పరమాత్ముడు అనంత శక్తి స్వరూపుడు. శక్తిమన్ అతడు శక్తిమంతుడు. అతడు మనకు శక్తినిస్తాడు. ఎందుకంటే సాధకులారా, మనకు శక్తి ప్రతిరోజు కావాలి. మనం ఏ పని చేసినా శక్తి కావాలి. మనం మాట్లాడదామన్న శక్తి కావాలి. మన నిత్య వ్యవహారాల్లో శక్తి కావాలి.
మనం జీవించటానికి శక్తి కావాలి. ఆహార పదార్థాలు తింటే శక్తి వస్తుంది, కానీ పరమాత్మ మన మనసుకు, బుద్ధికి, ఆత్మకు శక్తినిస్తాడు. ఇంద్రియములకు, శరీరానికి కూడా ఆ రకంగా కనపడకుండా అంత శక్తినిచ్చేవాడు. కాబట్టి పరమాత్మకు శక్తిదాత, శక్తిదాత అనే పేరుంది. ఆ తర్వాత పరమాత్మ యొక్క మరొక పేరు ప్రేమదాత. పరమాత్మ యొక్క మరొక పేరు ప్రేమదాత. అతడు ఎందుకు ప్రేమదాత? ప్రేమ స్వరూపుడు అయిన పరమాత్మ తన భక్తులకు సదా ప్రేమను ఇచ్చి ఆనందపరచువాడు కావున పరమాత్మ ప్రేమదాత. పరమాత్మ స్వయంగా తన భక్తులందరికీ ఎప్పుడూ ప్రేమను ఇస్తుంటాడు. ఎప్పుడూ ప్రేమను ఇస్తూనే ఉంటుంటాడు. ఇచ్చి వాళ్ళని సంతోష పెడుతుంటాడు. మనందరికీ తెలుసు ప్రేమ యొక్క విలువ ఎంత ఉంటుందో. ప్రేమను పొందిన వ్యక్తి జీవితంలో ఎంతో లోపల మనసులో సుఖాన్ని అనుభవిస్తాడు. ఎవరి ప్రేమను పొందలేని వ్యక్తులు పాపం వాళ్ళ జీవితాల్లో ఒక శిలలాగా, ఒక కర్రలాగా జీవిస్తూ ఉంటుంటారు. ఎండిపోయినటువంటి, మోడు వారినటువంటి చెట్టు ఎలా ఉంటుందో అలా వాళ్ళ జీవితాలు మనకు కనపడుతూ ఉంటుంటాయి. ప్రేమ అనేది మానవుల్లో ఒక సజీవ కళ నింపుతుంది. మనము మన బంధువులు, మన రక్త సంబంధికులతో ప్రేమను పొందుతుంటాం, కానీ ఆ ప్రేమ సీమితంగా ఉంటుంది. ఆ ప్రేమ తాత్కాలికంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎవరు శాశ్వతం కాదు. కానీ పరమాత్మ యొక్క ప్రేమ తాత్కాలికం కాదు, అది శాశ్వతమైంది. అంతేకాదు పరమాత్మ యొక్క ప్రేమ పూర్ణమైంది, పవిత్రమైంది. అతడు అలాంటి ప్రేమను మనకిస్తాడు. మరి ఆ ప్రేమను ఎవరు పొందుతారు? ఎవరైతే పరమాత్మ యొక్క భక్తులో అతని యందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి అతని ఆజ్ఞను అనుసరిస్తారో వాళ్ళకే ఆ ప్రేమ లభిస్తుంది. సాధకులారా, ఈ ప్రపంచంలో మనము ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా ఆ పరమాత్మ ప్రేమ మనకు మార్కెట్లో లభించదు. కానీ ఆ పరమాత్మ యందే మనకు లభిస్తుంది. ఎందుకంటే పరమాత్మ స్వయంగా ప్రేమస్వరూపుడు. అతడు ప్రేమస్వరూపుడు. సాధారణంగా ఒక మంచి భజన ఉంది. తూ ప్యార్ కా సాగర్ హై, प्यार का सागर है, उसी सागर के बूंदे हम, तू प्यार का सागर है అని పరమాత్మ గురించి తెలియజేస్తూ అనేక పాటలు ఉన్నాయి, స్తోత్రాలు ఉంటాయి, భజనలు ఉంటాయి. ఓ పరమాత్మ, నీవు ప్రేమ సముద్రుడవు. పరమాత్మ యందు ఎంత ప్రేమ ఉందంటే సముద్రం అంత ప్రేమ, అనంతమైన ఆకాశం అంత ప్రేమ, అంతులేని ప్రేమ. ఎందుకంటే అతడు స్వయంగా ప్రేమ స్వరూపుడు. అతడు స్వయంగా ప్రేమ స్వరూపుడు. అట్టి ప్రేమను అతని సంతానమైన మనకిస్తాడు. కాబట్టి పరమాత్మ యొక్క భక్తిలో అతని యొక్క విశ్వసించి ఉండడం వల్ల మనకు అతని యొక్క అమూల్యమైన ప్రేమ లభిస్తుంది. అందుకే పరమాత్మతో భక్తిలో మనం ఉండాలి. ఎప్పుడైతే పరమాత్మ యొక్క ప్రేమ లభిస్తుందో మన మనసు దృఢమవుతుంది. మనలోని బలహీనతలు, భయాలన్నీ తొలగిపోతాయి. బలహీనతలు తొలగిపోతాయి, భయాలు తొలగిపోతాయి. అలాగే బుద్ధి శక్తివంతమవుతుంది. ఇంద్రియములు, శరీరము చైతన్యవంతమవుతాం మనం. ఇంకేం కావాలి మనకు? సజీవ కళ మన ముఖంలో, మన శరీరంలో అది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రకంగా పరమాత్మ ప్రేమదాత. ఇక పరమాత్మ యొక్క ఈరోజు మనం చెప్పుకునే మరొక పేరు సుఖదాత. ఆ పరమాత్మ, పరంపిత పరమాత్మ యొక్క మరొక పేరు సుఖదాత. అంటే ఏంటి? సుఖస్వరూపుడైన పరమాత్మ తన భక్తులకు సుఖములను ప్రసాదించును,
అతడు సుఖదాత. ఆ పరంపిత పరమాత్మ తన భక్తులకు సుఖాన్ని ఇస్తూ 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 ఉంటుంటాడు. తన భక్తులకు సుఖాన్ని ఇస్తూ ఉంటుంటాడు. దాన్నే సాధకులారా నేను అనేక సార్లు చెప్పాను, అంతఃసుఖము. అంతఃసుఖము మనకు బయట అనేక సుఖాలను ఇచ్చేదాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మనకు ఉదాహరణ, ఒక మంచి ఫ్యాన్ పెట్టుకుంటాం, ఒక కూలర్ పెట్టుకుంటాం, ఒక ఏసీ పెట్టుకుంటాం, ఒక సోఫా పెట్టుకుంటాం, ఒక మెత్తటి బెడ్ ఏర్పాటు చేసుకుంటాం. ఇవన్నీ మనకు సుఖాన్ని ఇస్తాయి. ఇవన్నీ బయటి సుఖాన్ని మాత్రమే ఇస్తాయి. కానీ నేను చాలాసార్లు చెప్పాను, మీ లోపల, మీ హృదయంలో, మీ అంతఃకరణంలో సుఖము మొదటి నుంచే ఉంది. మీరు పుట్టుకతోనే అట్టి సుఖాన్ని కలిగి ఉన్నారు. గుర్తించండి, మీరు పుట్టుకతోనే అట్టి సుఖాన్ని కలిగి ఉన్నారు. ఆ సుఖాన్ని పరమాత్మ ఇంకా తన సుఖాన్ని జోడించి మనకిస్తుంటాడు. దాన్నే అంతఃసుఖము. అంతఃసుఖం అని చాలాసార్లు నేను చెప్పాను. అట్టి అంతఃసుఖాన్ని మనం పొందాలి. కాబట్టి పరమాత్మ మన హృదయాల్లో ఉండి మన హృదయంలోంచే మనకు సుఖాన్ని ఇస్తుంటుంటాడు. పరమాత్మ సుఖాన్ని పొందిన వారికి బయట సుఖాలను పొందాలని అనిపించదు. వద్దనడు. తినే పదార్థాల ద్వారా సుఖం వద్దు అని అనుకోడు, కానీ వాటి కోసం పరిగెత్తడు. పేరు ప్రఖ్యాతుల ద్వారా సుఖం వస్తుంది అని చాలామంది పరిగెత్తుతారు. కానీ ఇతడు వస్తే పేరు ప్రకృతి వస్తాయి, పోతాయి, కానీ వాటి కోసం పరిగెత్తడు. వస్తే వద్దనడు. ఎందుకంటే అతనిలోనే నిరంతరము అంతులేని సుఖము అనుభవిస్తూనే ఉన్నాడు. పరమాత్మ ఇస్తున్నాడు, ఇతడు అనుభవిస్తున్నాడు. ఇంకేం కావాలి? కాబట్టి ఈ రకంగా పరమాత్మ సుఖదాత. ఎందుకు పరమాత్మ సుఖదాత అయ్యాడంటే పరమాత్మ అనంత సుఖస్వరూపుడు. పరమాత్మ స్వయంగా సుఖస్వరూపుడు. అతడు సుఖస్వరూపుడు. అతనిలో ఎంత ఉంది సుఖం అంటే అనంతమైన సుఖం అతనిలో ఉంది. అనంతమైన సుఖం పరమాత్మలో ఉంది. కాబట్టి పరమాత్మ సుఖస్వరూపుడు. అట్టి పరమాత్మ మనకు సుఖాన్ని నిరంతరము ఇస్తూనే ఉన్నాడు. అయితే అతని భక్తిలో ఉన్నవాళ్ళు మాత్రమే అతని సుఖాన్ని తెలుసుకోగలుగుతారు, పొందగలుగుతారు. ఇతరులు అతన్ని పరమాత్మ యొక్క సుఖాన్ని గుర్తించను లేరు, పొందను లేరు. అందుకే సాధకులారా, మనమంతా పరమాత్మ మీద పూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండి అతని సుఖాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు నేను పరమాత్మ యొక్క స్వరూపాన్ని అతని నామాల ద్వారా బోధించాను. ఇక చివరిలో ధ్యానం చేద్దాం. ఈరోజు సోమవారము మనము ఆత్మిక ధ్యానం చేస్తాం. ఆత్మిక ధ్యానం. మీరందరూ మీ మీ స్థలాల్లో స్థిరంగా కూర్చుండండి. కళ్ళు మూసుకోండి. మనసుకు విశ్రాంతి స్థితిలో ఉంచండి. అనగా మనసు ద్వారా ఆలోచించకుండా ఉండుట. మనసు ద్వారా ఆలోచించం, అప్పుడు మనసు స్థిరమవుతుంది. మనసు పూర్తిగా రెస్ట్ పొజిషన్, ఆలోచించకుండా. అలాంటి మనసుతో మనం ధ్యానం చేస్తాం. నేను ఇప్పుడు ఆత్మిక ధ్యానానికి సంబంధించినటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞాన శబ్దాలను చెప్తూ ఉంటాను. మీరు అవి శ్రద్ధగా విని మీ మనసులో ప్రవహింప చేసుకోండి. మీ మనసులో స్థిరపరచుకోండి. మీ ధ్యాస అంతా నేను చెప్పే పదాల మీదనే ఉంచండి. అప్పుడు మెల్లమెల్లగా మీరు ధ్యానంలోకి వెళ్తారు. ధ్యానం ప్రారంభిస్తున్నాను. నా మాటలు వింటూ మీరందరూ ధ్యానం చేయండి. ఓం. నేను ఆత్మను, నేను జీవాత్మను, నేను జీవుడను, మరణం లేని వాడను,
కొత్తగా జన్మించేవాడను కాదు. నేను శాశ్వతుడను, నేను శాశ్వతుడను, నేను శాశ్వతుడను. నేను ఎంత శాశ్వతుడినంటే ఎప్పటికీ ఉండేవాడు. పరమాత్మ ఏ విధంగా ఎప్పటికీ ఉండు శాశ్వతుడో నేను కూడా ఎప్పటికీ ఉండే శాశ్వతుడనే. అలాగే అత్యంత ప్రాచీనమైన వాడని నేను. ఆత్మగా జీవాత్మగా నేను అత్యంత ప్రాచీనం. ఎంత ప్రాచీనం అంటే ఆ పరంపిత పరమాత్మ ఎంత ప్రాచీనమైన వాడో జీవాత్మనైన నేను కూడా అంతే ప్రాచీనమైన వాడను. కాబట్టి నేను ఎప్పటి నుంచో ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను, ఇప్పుడు ఉన్నాను. ఈ జన్మలన్నీ ఒక మెట్లు మాత్రమే. జీవితంలో మనం అడుగులేస్తూ ముందుకెళ్తున్నాం. ఒక మెట్టు తర్వాత ఒక అడుగు తర్వాత ఒకడు ముందుకెళ్తున్నాం. ఒక ప్రయాణం. నా జన్మలన్నీ నా ప్రయాణాలే. కాబట్టి అన్ని జన్మల్లో నేను జీవాత్మగానే జీవిస్తాను. ఎప్పుడైతే నేను జీవాత్మగా జీవిస్తానో అప్పుడు అది పూర్ణ జీవితం అవుతుందని తెలుసుకున్నాను. నేను ఒక మానవుణ్ణి, నేను ఒక తండ్రిని, నేను ఒక తల్లిని, నేను ఒక భర్తను, నేను ఒక భార్యను, ఇలాంటి బాధ్యతలు నాకు ఉన్నాయి. కానీ నేను ఒక మానవుడను అనే బాధ్యత కూడా నాకుంది. ఆ పాత్ర కూడా నాకుంది. నేను జీవుడను అనే పాత్ర కూడా నాకుంది. కాబట్టి ఒక తల్లిగా, తండ్రిగా జీవిస్తూనే, ఒక వ్యాపారిగా జీవిస్తూనే నేను ఒక మానవుడిగా కూడా జీవిస్తాను, ఒక జీవాత్మగా కూడా జీవిస్తాను. అప్పుడే నా జీవితము పరిపూర్ణమవుతుంది అని తెలుసుకున్నాను. అలా జీవించే ప్రయత్నమే చేస్తాను. దీనికోసం ఇట్టి శ్రేష్టమైన జ్ఞానం నాకు అవసరం. కాబట్టి ఇట్టి జ్ఞానాన్ని నా మనసులో స్థిరపరచుకుంటాను. ఎప్పుడు అట్టి జ్ఞానంలోనే ఉంటాను. అట్టి జ్ఞానాన్ని స్మరిస్తాను. మరియు నా యొక్క ఈ విశేషమైన జ్ఞానాన్ని ధ్యానంలో కూడా చేస్తాను. ధ్యానం కాకుండా మిగతా సమయంలో కూడా అట్టి జ్ఞానాన్ని నా స్మరణ శక్తిలో, స్మృతి శక్తిలో ఉంచుకుంటాను. నేను శాశ్వతమైన జీవాత్మను, శక్తివంతమైన జీవాత్మను. అనేక సద్గుణములకు నిలయము నేను అని తెలుసుకొని మొదట ఆశ్చర్యపోయాను. కానీ అవన్నీ నా సహజ రూపం అని తెలుసుకొని సంతోషపడుతున్నాను. ఒక శ్రీకృష్ణుని జీవితాన్ని చూస్తే అతనికి ఎన్ని సద్గుణాలు ఉన్నాయో నాకు తెలుస్తున్నాయి. నాకు గురువుల బోధల ద్వారా తెలిసింది శ్రీకృష్ణులో ఉన్నటువంటి సద్గుణాలన్నీ నాలో కూడా ఉన్నాయని. మరి నేను వాటిని విశ్వసిస్తున్నాను. నేను వాటిని వికసింప చేసుకుంటాను. ఒక శ్రీరామచంద్రునిలో ఎన్ని సద్గుణాలు ఉన్నాయో శ్రీరామచంద్రుని యొక్క జీవాత్మలో అన్ని సద్గుణాలు నా జీవాత్మలో కూడా ఉన్నాయని నేను తెలుసుకున్నాను. ఆ సద్గుణాలన్నింటినీ, ఆ ఉత్తమ గుణాలన్నింటినీ పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా గుణం కా భండార్ అవుతాను, సద్గుణముల రాశినవుతాను. నా సద్గుణాలే నా జీవితాన్ని ప్రకాశింపచేస్తాయి. నా జీవితానికి నిజమైన ఆభరణాలు అవే. నా జీవితానికి నిజమైన ప్రకాశం కూడా నా సద్గుణములే. జీవాత్మగా ఎలాంటి అల్పగుణాలు నాలో లేవు అని తెలుసుకున్నాను. జీవాత్మలో అల్పగుణాలు ఉండవు అని తెలుసుకున్నాను. కాబట్టి అట్టి గుణాలు మనసును ఆశ్రయించి ఉంటాయని తెలుసుకున్నాను. కాబట్టి ఆ పరమాత్మ భక్తిని ద్వారా నా మనసులో ఉన్నటువంటి అల్పగుణాలన్నీ తొలగించేస్తాను. నేను సద్గుణములకు నిలయంగా మారుతాను.
సద్గుణ రాశిగా మారుతాను. నేను శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీతమ్మ, హనుమంతుడు వాళ్ళ మార్గంలో నడిచి ఉత్తమ మానవుడిగా నిర్మాణం అవుతాను. నాకన్నా ముందు అనేకమైనటువంటి భక్తులు, కోటానుకోట భక్తులు ఈ చరిత్రలో జన్మించారు, జీవించారు. నేను కూడా నా పూర్వులైన భక్తుల మార్గంలో నడుస్తాను. వాళ్ళు అనుసరించినట్టుగా నేను అనుసరిస్తాను. నేను ఉత్తమ భక్తుడిగా మారుతాను. ఈ రకంగా ఈరోజు నేను ధ్యానంలో సంకల్పిస్తున్నాను. శ్రేష్ఠ మానవునిగా, ఉత్తమ భక్తునిగా నా జీవితాన్ని దిద్దుకుంటాను. సమస్త దోషములు తొలగించి సమస్త సద్గుణములకు నిలయముగా శక్తివంతమైన మానవుడిగా ఆ పరమాత్మ ఆశీర్వాదాలతో ఎదగాలని నేను ప్రయత్నం చేస్తాను. ఓ పరమాత్మ, నా యొక్క ఈ ప్రయత్నంలో నేను సఫలమవునట్లు నన్ను ఆశీర్వదించుము తండ్రి. దానికి కావలసిన శక్తిని, ప్రేరణను నాకు ప్రసాదించుము తండ్రి. నీకు నమస్కారములు, నీకు అనేక నమస్కారములు తండ్రి. సాధకులారా, ఇలాంటి శ్రేష్టమైన ఆత్మిక భావనలతో ఈరోజు మనం ధ్యానం చేశాం. ఈరోజు చేసిన ధ్యానంలోని శబ్దాలన్నింటినీ మీ మనసులో స్థిరపరచుకోండి, మనసులో రిజర్వ్ చేయండి, వాటిని సదా జ్ఞాపకం ఉంచుకోండి. ఆ రకంగా మిమ్మల్ని మీరు మలుచుకునే ప్రయత్నం చేయండి. నిజమైన భక్తి అదే. ఇక ధ్యానం ముగిస్తున్నాం. మనసు విశ్రాంత స్థితిలో ఉంది. 2 చేతులు రాపిడి చేసి కళ్ళ పైన పెట్టి మెల్లగా కళ్ళు తెరవండి. రిలాక్స్. శాంతి పాఠం ప్రారంభిస్తున్నాను. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మశాంతి సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య గారు నమస్తే. నమస్తే జీ, నమస్తే, నమస్కార్. పౌర్ణమి సత్సంగం ఏర్పాటు చేయలేదు ఈసారి? ఈరోజు నిన్న పౌర్ణమి ఉండే, నాకు కొన్ని కార్యక్రమాలు ఉండే, వరుసగా కార్యక్రమాలు ఉండడం వల్ల నేను ఏర్పాటు చేయలేకపోయాను. కొన్ని కార్యక్రమాల్లో నేను వ్యస్తున్నై ఉండేంటి, దానివల్ల ఏర్పాటు చేయలేదు. ధన్యవాదాలు ఆచార్య. మంచిదండి. ఓం నమస్తే గురూజీ. నమస్తే అమ్మా, నమస్తే. చెప్పండి అమ్మా. మాట్లాడండి. రోజు ధ్యానం చాలా బాగా అనిపిస్తుంది గురూజీ. ఈ మధ్య సంతోషం అమ్మా. రోజు ధ్యానం చేపిస్తున్నారు, అట్లా మాకు ఇదైపోతుంది, చాలా సంతోషం అవుతుంది, ఆనందం అవుతుంది గురూజీ. చాలా సంతోషం అమ్మా. మీ అందరి ఆనందమే నాకు కావాల్సింది. నేను రోజు ధ్యానం చేయించడానికి మన యాదగిరి గారి ప్రధాన కారణం. ఎందుకంటే వారు గురూజీ, మీ ద్వారా మేము ధ్యానం నేర్చుకోవాలనుకుంటున్నాం, మాకు ధ్యానం చేయించండి అని చాలాసార్లు అడిగారు. ఆ తర్వాత ప్రతిరోజు చేయించండి అడిగారు. సరే, ఎక్కువ మందికి ఆ భావన ఎలాగ ఉంటుందని ప్రారంభం చేశాం. ఇక మనము అటు ఆత్మిక ధ్యానము, ఇటు ఈశ్వర ధ్యానం
దీనివల్ల ఎంతో సంతోషం లభిస్తుంది. చాలా మీకు సంతోషం అవుతుంది గురుజీ. మీకు లభిస్తుంది అంటున్నారు, చాలా సంతోషము. అలాంటి సంతోషాన్ని మీరు అందరు పొందాలని నేను కోరుకుంటున్నానమ్మా. ధన్యవాదాలు గురూజీ మీకు. శుభమమ్మా, శుభమస్తు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఈ ప్రార్థనకు ఈ ధ్యానానికి ఏమన్నా తేడా ఉన్నదా? ప్రార్థనలో కేవలము ప్రార్థన మాత్రమే ఉంటుంది, ప్రార్థించుట. ప్రార్థనలో కేవలం ప్రార్థన మాత్రమే ఉంటుంది. ధ్యానంలో ప్రధానంగా చింతన ఉంటుంది. అంటే ఇప్పుడు ఆత్మిక ధ్యానం అంటే ఆత్మస్వరూపం యొక్క చింతన ఉంటుంది. అక్కడ అప్పుడప్పుడు ప్రార్థన రావచ్చు. ఆత్మిక చింతనతో పాటు అక్కడక్కడ ప్రార్థన వస్తే రావచ్చు. కాబట్టి ధ్యానంలో ఆత్మిక చింతన ప్రధానమైంది, ఈశ్వరీయ దానంలో ఈశ్వర చింతన ప్రధానమైంది. కొద్దిగా మధ్యలో స్తుతి ప్రార్థన రావచ్చు. గురుజీ నమస్కారం. నమస్తేజీ. ప్రార్థన స్తుతి రెండూ కూడా మనస్సు ద్వారానే జరుగుతాయి కాబట్టి ఏది జరిగినా ఇబ్బంది లేదు కదా. అవును. మన భావనలను బట్టి ఒకసారి అది ప్రార్థన కావచ్చు, మన భావనలను బట్టి ఒకసారి అది ధ్యానం కావచ్చు. ఏదైనా మనకేం ఇబ్బంది లేదు కదా. లేదు, ఏది లేదు, ఏమి ఇబ్బంది ఉండదు. అదే అందుకే ఒకసారి క్లారిఫికేషన్ తీసుకుందామని. నిజమండి, మీరు అన్నది 100% నిజం. ధన్యవాదాలు. మంచిదండి, శుభం. గురూజీ నమస్కారం. భీమరావు గారు నమస్తే. నిన్న పొద్దంతా చూసినాం గురూజీ, పౌర్ణమి సత్సంగంది ఇంకా వస్తలేదు. అయితే ఇప్పుడు నేను ఆర్ష గురుకులంలో ఉన్నాను కదా, వరుసగా కార్యక్రమాలు ఉంటున్నాయి. కార్యక్రమాల వల్ల నిన్న నిర్వహించలేకపోయాం. వరుసగా ఇక్కడ కార్యక్రమాలు వరుసగా నడుస్తున్నాయి. ఎందుకంటే శిబిరం ఉంది కదా, ఒక 40 రోజుల తర్వాత యోగ శిబిరం 9 రోజులు. నేను ఒకసారి అందరికి చెప్తాను, మన సత్సంగంలో ఉన్న వాళ్ళకు కూడా చెప్తాను. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అందువల్ల నిన్న నేను ఆ కార్యక్రమాల్లో పూర్తిగా వ్యస్తమై ఉండట్లా ఏర్పాటు చేయలేకపోయాం. కానీ గురూజీ అది కూడా మన గురించి, అందరి గురించే కదా. అంతే అండి, అంతే నిజమే. ధన్యవాదాలు గురూజీ. మంచిది, శుభమస్తు. స్వామీజీ నమస్తే. విశ్వనాథం గారు మాట్లాడండి. మీరు ఒక మెసేజ్ పెట్టండి పాపం అందరికి కొద్దిగా కదా, అందులో మీరు సాధన ఒక మెసేజ్ పెట్టేస్తే అయిపోతుంది పాపం వాళ్ళకి. సాధారణంగా నేను ఎప్పుడు ఇలాంటి సమయంలో మెసేజ్ పెడతాను. సాధారణంగా 1-2 సార్లు అయింది, ఎక్కువ సార్లు కాలేదు. అయితే నిన్న మెసేజ్ పెట్టే అవకాశం కూడా లేకుండే, అందువల్ల పెట్టలేదు. కాకపోతే ఇక ముందు అలాంటి పరిస్థితి ఎప్పుడన్నా తప్పనిసరి కార్యక్రమాల్లో సత్సంగం నిర్వహించలేని పరిస్థితి ఉంటే నేను తప్పక మెసేజ్ పెడతాను. తప్పకుండా అది చేద్దాం, అలాగే చేద్దాం. నమస్తే. మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా? మంచిదండి, నమస్తే. పనులు బాగా జరుగుతున్నాయి. మేము మొన్న 3 రోజుల నాడు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు కామారెడ్డిలోనే పర్యటన చేశాం. నేను,
రఘువీర్ గారు, ఇంకోటి నాగరాజ ఆర్య, ముగ్గురము కారులో స్వామీజీ పంపారు. కారు ఇచ్చి ఆ ఊర్లో చాలామంది మన పాత కార్యకర్తలను అందరినీ కలిసాం. స్వామీజీ మిమ్మల్ని కూడా గుర్తు చేశాడు. అయితే మీరు హైదరాబాద్లో ఉంటున్నది స్వామీజీకి చెప్పాను నేను. అందరినీ కలిసి వాళ్ళకు కరపత్రాలు ఇచ్చి వాళ్ళు ప్రయత్నం ఎలా చేస్తారో తెలుసుకొని వచ్చాము. ఈ రకంగా ఒక్కో రోజు కొన్ని గ్రామాలు అవుతున్నాయి. మన కామారెడ్డితో ప్రారంభం చేశాం. మీరు ఒక లిస్ట్ రాయండి. ఇప్పుడు మీరు కార్యకర్తలు ఎంతమంది గట్టి కార్యకర్తలు మనకు జరగకుండా ఉండేవాళ్ళు, రేపు శిబిరమని రోజులు ఎవరు ఉంటారు అనేది కూడా నిర్ణయం చేసుకొని వాళ్ళకు మీరు చెప్పేసేయాలి. మరి అటుకోకుండా. ఎందుకంటే మీరు అసలు సమయానికి పని ఉన్న టైంకి బయటకు వెళ్ళిపోతే వాళ్ళు బాగుండదు కదా. అది నిజమే. ఆ శివాజీ అని ఉన్నారు కదా, మన శివాజీ కానీ ఇలా ఉన్నారు కదా, చెప్పేసి అందరి పేర్లు రాసుకొని మీరు అట్లా. అలాగే అండి, అలాగే చేరుకుంటా శిబిరం టైంకి. నమస్తే. తప్పకుండా అండి. నమస్కారం. నమస్తే గురూజీ. 16వ సత్సంగం వీడియో రాలేదు, ఈశ్వర స్వరూపం. అది మనకు వేరే అతను అప్లోడ్ చేస్తుంటాడు. ఈ మధ్యలో అతనికి పనులు ఉండుట్లా అతడు ఇంకా అప్లోడ్ చేయలేదు. నేను అతన్ని అడిగి అది వీడియో అప్లోడ్ చేపిస్తాను. అప్లోడ్ కాగానే మీకు పంపిస్తాను. నేను ఇంకా అది అప్లోడ్ కాలేదు. మంచి గురూజీ, మంచి. అది మన ఛానల్లో అప్లోడ్ అయితే మీకు పంపించాలి. నేను అది చేయించి మీకు పంపిస్తాను. సరే గురూజీ, ధన్యవాదాలు. శుభం. మంచి సాధకులారా, ఈరోజు చెప్పిన విషయాలన్నీ చక్కగా ధారణ చేయండి. ఒక 5-10 నిమిషాల్లో మీకు ఆడియో వస్తుంది. ఈరోజు ఆడియో ద్వారా కూడా అనేక సార్లు వినే ప్రయత్నం చేయండి. రేపు మరొక మంత్రము, మరికొన్ని నామాలు తీసుకొని ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకుంటూ అతని పట్ల విశేషమైన విశ్వాసాన్ని మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. రేపు సత్సంగంలో అందరం కలుద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆచార్య. ధన్యవాదం ఆచార్య. నమస్కారములు.